మరి ఇక దేనికి చెప్పినా ఎందుకులే అంటారు. మరి అంతేకాదు చక్కటి వాతావరణం, బంజారా హిల్స్, జూబిలీ హిల్స్ లాగా అక్కడ హిల్స్ ఉన్నాయి, వెంకటగిరి హిల్స్ ఉన్నాయి, రాపూర్ హిల్స్ ఉన్నాయి. వాతావరణం అద్భుతం. హైదరాబాద్ కంటే ఏమీ తీసుకోదు. 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. రైతులు ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు. అమరావతిలో లాగా 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఏర్పేడు నుండి రాపూరు దాకా ఖాళీగా ఉన్నాయి. మంచినీళ్లు ఉన్నాయి. కండలేరు, సోమశిలలో దగ్గరగా ఉన్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఆ 7 జాతీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. 7 జాతీయ రహదారులు ఉన్నాయి. 100ల కొద్ది హాస్పిటల్ ఉన్నాయి. 100ల కొద్ది మరి విద్యా సంస్థలు ఉన్నాయి. ఇంతకంటే అనువైనటువంటి వాతావరణం భారతదేశంలోనే లేకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఇది అందరికీ ఆమోదయోగ్యం, యోగ్యం. అందుకే ఈ విషయాన్ని నేను ఈరోజు బయట చెప్పేదానికి వచ్చాను. మరి ఆయన ఎవరో ఒక రిటైర్డ్ కాదు, ఎక్స్ టీటీడీ చైర్మన్ చెప్పాడు, ఇది హైదరాబాదు. ఎందుకు పోవాలి హైదరాబాద్కే? ఏంది పిచ్చి ఆలోచనలు చేస్తుంది వైసీపీ? ఏంది 3 రాజధానులు అంటావు, మళ్ళీ హైదరాబాద్ అంటావు. మరి రాయలసీమలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు, తిరుపతిలో చదువుకున్న చంద్రబాబు నాయుడు స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కొరకు ఆ తుళ్ళూరుకు వచ్చాడు, ఆ భూములు అమ్ముకునేదానికి. ఈయన విశాఖపట్నం పోయి భూములు ఆక్రమించేదానికి ఆడ రాజధాని అంటాడు. ఎందుకు చేస్తున్నారు? వైసీపీ కానీ టీడీపీ కానీ నేను అడుగుతున్నారు. చంద్రబాబుకు దమ్ము ఉంటే జవాబు చెప్పను. తిరుపతి కాదని చెప్పను. జగన్మోహన్ రెడ్డికి కాదని చెప్పను. సవాల్ విసురుతున్నాయి ఈరోజు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందరికీ ఆమోద యోగ్యమైనటువంటి ప్రాంతం తిరుపతి.